హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిన్న మాఘమాస అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి టెంపుల్‌కి మనకి దగ్గరలో ఉన్న అడవివరం కాలభైరవ స్వామి టెంపుల్‌కి వెళ్దామని బయలుదేరామండి. సో, అరౌండ్‌గా మేమైతే 10 అలాగా బయలుదేరాము. సో, 10 గంటలప్పుడు ఎలా ఉంటారో ఏంటో ఇన్నాళ్ళగా అంటే నేను ఈ మధ్యన దాదాపు 5, 6 అమావాస్యలు మధ్యలో స్కిప్ అయింది. అంతకుముందు కంటిన్యూగా మీకు తెలుసు కదా! ఒక 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా అమావాస్య గుడికైతే వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ కూడా మీకొక షార్ట్ పోస్ట్ చేసేదాన్ని. సో, ఈసారి ఒక 4, 5 నెలల నుంచి నేనైతే వెళ్ళడం కుదరట్లేదు. అనేక రకాలుగా ఏదో ఒకటి క్యాంప్ వెళ్ళడమో, ఇంకోటి ఇలా చాలా అయితే అడ్లొస్తున్నాయి. సో, అయితే ఈరోజు బయలుదేరాము. ఇది కరెక్ట్‌గా సింహాచలం కొండ కిందనండి. సింహాచలం కొండ క్రింద మనం మా ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ సింహాచలం నుంచి అలా స్ట్రైట్‌గా వెళ్తే అటు రైట్ సైడ్ అయితే మనకి హనుమంతవాక. అలా కాకుండా మనం స్ట్రైట్‌గా వెళ్ళినట్టయితే ఇక్కడికి అడవివరం ఇంకో 2, 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో, ఈ అడవివరం జంక్షన్ నుంచి భైరవ కోన అనేది మనం ఈరోజు వెళ్తున్నాము. ఈ భైరవ కోనలోనే మనకి ఆ భైరవ స్వామి ఆలయం, అలాగే ఆ భైరవ స్వామి దర్శనం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ అడవివరం లైన్‌లోనే వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అటునుంచి మనకి ఎదురుగా వస్తున్న వెహికల్స్‌లో 80-90% వెహికల్స్ అన్నీ కూడాను ఆ టెంపుల్‌కి వెళ్ళి రిటర్న్ వస్తున్న వెహికల్సే. అయితే ఈ రోడ్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది వీడియోలో చూపించినట్టు నిజంగా చాలా అయితే చాలా ప్యాచెస్ ఉంటాయండి రోడ్డుకి. మనం ఏదైనా వెహికల్‌ని గానీ ఫాలో అవుతూ వెళ్ళాము అంటే మనం బండిని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో, కంటిన్యూగా రోడ్‌ని చూస్తూ మాత్రమే డ్రైవ్ చేయాలి. సో, ప్రతి ఒక్క దగ్గర కూడా ఊహించని స్పీడ్ బ్రేకర్స్ అలాగే వెహికల్స్ రోడ్ ప్యాచెస్ కూడా ఉంటాయి. సో, మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. టెంపుల్‌కి అరౌండ్ 300-400 మీటర్స్ దూరం నుంచే మనకి పార్కింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, దీన్ని బట్టే మనం ఊహించొచ్చు ఎంతమంది జనాలు టెంపుల్ లోపల ఉన్నారో. సో, అయితే ఇన్నాళ్ళు లోపల అమ్మేవాళ్ళు మనకి పూజా సామాన్లు అన్నీ కూడాను లోపలే దొరికేవి. బట్ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది దగ్గర. మనకి లాస్ట్ ఇయర్ మార్చి నుంచి అనుకుంటా అసలేమీ లోపలనేవి అమ్మట్లేదు. అన్నీ కూడాను గేట్‌కి ఇటువైపే అమ్ముతున్నారు. సో, వీళ్ళ దగ్గర మేము నవధాన్యాలు, దీపము, అలాగే పాలాభిషేకానికి పాలు, అలాగే విభూది ఈ వస్తువులన్నీ కూడా కొనుక్కొని ఇక బయలుదేరాము. సో, చాలామంది 4, 5 షాపులున్నాయి. అప్పుడైతే మాత్రం ఒక్కరే అమ్మేవాళ్ళండి. గుమ్మడికాయలు, అలాగే నవధాన్యాల దీపము, అలాగే ఇవన్నీ కూడాను ఒకే స్టాల్‌లో అమ్మేవాళ్ళు. సో, ఇక్కడైతే మాత్రం బయట నుంచి అమ్ముతున్నారు. సో, ఇవి మేము కొని లోపలికైతే బయలుదేరాము. సో, చాలా రోజులైంది కదా! లోపలికి నేను కూడా వెళ్తున్నాను. ఏమన్నా మార్పులు, చేర్పులు జరిగాయేమో చూద్దామని అనుకుంటున్నాను. సో, నేను ఊహించిన విధంగానే దర్శనంలో అయితే నాకు నిజంగా నేను ఊహించినంత మార్పు కనిపించింది. సో, చాలా బాగా అంటే చాలా ఫాస్ట్‌గా అనమాట. ఇంతమంది జనాల్ని కూడాను చాలా ఫాస్ట్‌గా దర్శనం కలిగేలా ఏర్పాట్లనేవి చేశారు. సో, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. అడవివరం భైరవ కోన దగ్గర మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బోర్డ్స్ పెట్టారు. చెప్పాను కదా! లాస్ట్ టైం గుమ్మడికాయలన్నీ లోపల అమ్మేవాళ్ళని. బట్ ఇప్పుడైతే మాత్రం గుమ్మడికాయ దీపం అనేది లోపల భైరవ స్వామి టెంపుల్‌కి నియర్‌గా అయితే మాత్రం అస్సలు పెట్టనివ్వడం లేదు. సో, అందుకే ప్రతి ఒక్కరి బ్యాగ్స్ అలాగే ప్రతి ఒక్కరి కవర్స్ అన్నీ కూడాను గేట్ దగ్గరే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. ఎందుకంటే గుమ్మడికాయలు లోపల ఉన్నాయేమో, లోపలికి తీసుకెళ్తున్నారేమో అని. సో, ఈ గుమ్మడికాయ దీపాలు పెట్టడానికి వేరేగా స్పాట్స్ ఏర్పాటు చేశారు. సో, గేట్‌కి ఇవతల కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ స్పాట్ ఉంటుంది. అక్కడ వెలిగించుకోవచ్చు అని చెప్పారు. సో, చాలామందైతే అక్కడికి వెళ్ళి ఆ దీపం వెలిగించి తర్వాత ఇటువైపు వస్తున్నారు. సో, దారిలో అయితే మాకు ఈ నామాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఈసారి నేను ఇంతకు ముందు ఎప్పుడు లేరు. ఈసారి మాత్రం చాలా మందిని చూశాను వాళ్ళలో. మాకు కూడా కొంచెం సరదా అనిపించింది. అందుకనే మేము కూడా ఆ నామాలు ఒక్కోటి ఈచ్ వన్ అయితే ₹5 తీసుకుంటున్నారు. చాలా పెట్టారు. సో, నామాలు పెట్టి వెళ్తున్నాము. అయితే ఇంతకు ముందు తెలియని విషయం ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ రోడ్ గురించి. రోడ్డు ఏంటి ఇలాగా అని ఎవరో మాతో పాటు మా వెనక వెళ్తున్న ఫ్యామిలీ కొంతమంది మాట్లాడుకుంటున్నారనమాట. అసలు ఇంతమంది వచ్చి వెళ్తున్నారు కదా! మామూలుగా అయితే అమావాస్య రోజొస్తారు. అలాగే అష్టమి రోజొస్తారు. అలాగే ప్రతి నెలలో కూడా 4 శనివారాలు. ఈ 4 శనివారాలు వస్తారు. సో, ఇన్ని రోజులు ఇంతమంది క్రౌడ్‌తో ఈ జనాలు ఇలా వస్తున్నారు కదా! సో, మరి ఇంత అభివృద్ధి అలాగే సింహాచలం దేవస్థానానికి అనుబంధంతో కూడిన ఈ దేవాలయం కాబట్టి దీన్నెందుకు ఇంప్రూవ్ చేయట్లేదు, రోడ్ ఎందుకు వేయట్లేదు అని మేము అనుకున్నాం. అయితే ఈసారి నాకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిందండి. మా వెనకొస్తున్న ఫ్యామిలీ మాట్లాడుకున్నదేంటంటే, ఆ భైరవ స్వామి అంటే కుక్క అవతారంలో ఉంటారు. సో, తను ఎండకి, వానకి అలాగే ప్రతి నీడకి ఏది ఆశించకుండా తిరుగుతూ ఉంటారు. ఒక సదుపాయం లేని ముళ్ళుల్లో అలాంటి దగ్గర తిరుగుతూ ఉంటారు కాబట్టి
తను రోడ్డు వేద్దాము అనుకున్నా సరే ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకి కనిపించి మరి రోడ్డు వేయొద్దు, నా భక్తులు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాలాగే దాన్ని ఏమంటారు, ఎటువంటి ఫెసిలిటీస్ కూడాను లేకుండా రావాలి అనేది అతని కోరికటండి. సో అందుకే ఈ టెంపుల్లో మనకి చూసుకున్నట్లయితే విగ్రహం పైన రూప్ కూడా, పై కప్పు కూడా కవర్ చేసి ఉండదండి. అక్కడ మాత్రమే ఖాళీ భాగం అనేది కనిపిస్తుంది. సో మేమైతే దగ్గర టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ టెంపుల్కి రీచ్ అయిన వెంటనే ముందు దేవునికి దీపం వెలిగించుదామని సో ఈ చెట్టు దగ్గరికి వచ్చాము. చాలామంది చెప్పినప్పటికీ కూడా చూడండి వీడియోలో చూపించినట్టు అప్పటికి గుమ్మడికాయలు అంటే చీకట్లో వస్తారు కదా, ఆ చీకట్లో వచ్చేటప్పుడు మరి ఎలాగో మాయ చేసి చాలామంది గుమ్మడికాయలు అయితే లోపలికి తీసుకొచ్చేసారు, సెక్యూరిటీ వాళ్ళు ఎంత వద్దన్నా సరే. సో మేమైతే మాత్రం ఓన్లీ నవధాన్యాలు దీపము తీసుకొచ్చాము. సో నవధాన్యాలను వేసి దానిపైన దీపం పెట్టి వెలిగించి ఆ దేవుడికి మన మనసులో ఉన్న కోరిక కోరుకుందామని కోరుకున్నాము. సో మేము 2 దీపాలు వెలిగించేసి ఇక దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే చుట్టుపక్కల ఎంతమంది జనాలు ఉన్నారో, నిజంగా ఇంతమంది జనాలు ఉన్నారు, మరి మనకు ఆల్రెడీ 12 మళ్ళీ డ్యూటీ సైన్ ఇన్ అవ్వాలి కదా అని మేము అనుకుంటున్నాం. కానీ చాలా నిజంగా అయితే మాకు 5 నుంచి 10 నిమిషాల్లో దర్శనం అయిపోయిందండి. ఇంత క్రౌడ్ కూడా ఎంత ఈజీగా దర్శనం చేసుకున్నారో. ఇన్నాళ్ళ కాకుండా ఇటు నుంచి ఇటువైపు అలాగే సగం మందిని గుడి చుట్టూ తిరిగి అటువైపు రైట్ సైడ్ నుంచి 2 వైపుల నుంచి ద్వారాల్లాగా ఏర్పాటు చేసి క్రౌడ్ని అయితే తగ్గించారు. సో తోసుకోవడాలు కానీ అలా ఏం లేదు. నాకు తెలిసి మహా అయితే ఉదయాన్నే వస్తే కొంతవరకు ఉండొచ్చు లైన్లో వెయిట్ చేయడం అనేది, బట్ ఇప్పుడైతే అలా ఏం అనిపించలేదు. సో చూసారు కదండి, అక్కడ మనం దీపంలో అబ్జర్వ్ చేసినట్టయితే గుమ్మడికాయకి కొంచెం లోతుగా తయారు చేసి అందులో నువ్వుల నూనె నిండుగా పోసి నల్ల ఒత్తితో దీపారాధన అనేది చేస్తారు. అలా దీపారాధన చేసి స్వామివారికి గారెలు, మినపగారెలు కానీ సమర్పించుకొని మనం ఎటువంటి కోరిక కోరుకున్నా సరే తప్పకుండా స్వామివారు ఆ కోరిక నెరవేరుస్తారని ఇక్కడ ఈ సింహాచలం అడవివరం భైరవ కోనలో ఉన్న భైరవ స్వామి యొక్క మహిమ అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ విషయం మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే తప్పకుండా పాటించండి. సో స్వామివారి దర్శనానికి లోపలికి నేను మొబైల్ అయితే అలా తీసుకెళ్ళాను, కానీ సెక్యూరిటీ గార్డ్ నాకు ఎలవ్ చేయలేదు వీడియో తీయడానికి. సో స్వామివారిని అయితే మీకు చూపించలేకపోతున్నాను, దానికి నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు నా వీడియోలో చూసే కంటే నేరుగా మనకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేరుగా వచ్చి చూడండి. అలాగే దూరంగా ఉన్న వాళ్ళైతే ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు విజిట్ చేసే ప్లేసుల్లో ఈ భైరవస్వామి దేవాలయాన్ని కూడా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టూ కొండలు, మధ్యలో కోనలో స్వామి చాలా అందంగా కనిపిస్తారు. ప్రశాంతమైన వాతావరణం. మనం ఏమైనా తినడానికి తెచ్చుకొని కూర్చుంటే సాధారణమైన రోజుల్లో అయితే ఒక పిక్నిక్ లాగా చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. సో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి అక్కడ కాళికామాత అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ చాలామంది అమ్మవారికి నిమ్మకాయలతో పూజ చేసి వాటిని ఇంటికి అలాగే వాహనాలకి తీసుకువెళ్ళి కట్టుకుంటూ ఉంటారు. సో కాళికామాత దేవి అమ్మవారి దర్శనం తర్వాత మనకి గణపతి వారి దర్శనం. ఇన్నాళ్ళు ఏంటంటే లైన్ అటువైపు నుంచి ఉండేది. మొదట గణపతి దర్శనం, తర్వాత భైరవ స్వామి దర్శనం అయ్యేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆ రూట్ మార్చేశారు. ఎందుకంటే క్రౌడ్ అంతా ఇక్కడే తొక్కిసలాట్లా అయిపోతుందని డైరెక్ట్గా భైరవ స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకొని మామూలుగా వచ్చేసి తర్వాత ఇవన్నీ తిరగడం జరుగుతుంది. సో ఇక్కడ గణపతి వారికి చాలామంది జిల్లేడు మాలలు అలాగే గరికి మాలలు సమర్పించారు. అలాగే దేవాలయం చుట్టూ కూడాను దీపారాధన. అలాగే ఇంకోటి నేను గమనించింది ఏంటంటే మనకి ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ అక్కడ మనం ప్రతిసారి గమనించే ఏకైక పని ఏంటంటే రాయి పైన రాయిని దొంతి పెట్టి ఇల్లు కట్టుకోవడం. నిజంగా చాలామందికి ఉండే మొట్టమొదటి కోరిక, చాలా పెద్ద కోరిక అని చెప్పొచ్చు, ఇంటిని నిర్మించుకోవడం. సో దేవాలయంలో కానీ రాళ్లతో అలా దొంతి పెట్టి ఇల్లును కడితే మనం ఇల్లు కట్టుకోవాలనే కోరిక తొందరలో నెరవేరుతుందని అంటారు. సో అలాగే ఇక్కడ చాలామంది కడుతూ ఉన్నారు. ఇక సో శివుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక నేరుగా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామండి. సో నాతో పాటు మీ అందరికీ కూడా దర్శనం చాలా తొందరగా దొరకాలని, అలాగే దర్శనం దొరికిన వాళ్ళకి పునర్దర్శనం దొరకాలని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.